ఓకే నెక్స్ట్ ఏంటన్నా రే లైవ్ ఊరికే ఖాళీగా ఉండని చెప్పి లైవ్ పెట్టి అలాగా. రే అది రాంప్రసాద్ ఏం చేస్తారా మీరు ఇద్దరు అక్కడ? ఇదే వీడియో చూస్తున్నాం. నాయా ఏం వీడియోరా? టీవీలో వస్తున్నావు మొత్తం వేసేసారు. ఏంట్రా 2 hours చచ్చిపోతాను కదా, అది లైవ్ ఇచ్చాం. ఇప్పుడు దరిద్రుడు ఏ ఛానల్ వస్తుందిరా? లాగ్ ఛానల్ అని. చిత్రగుప్త అర్జెంట్గా ఒక గ్లాస్ తీసుకురా. తప్పికతో చచ్చిపోతున్నాడు, ఏదో నిమ్మకాయల విషయం తెచ్చాడు. లేదు, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉండండి మా ఛానల్. ఈ కొద్దిసేపట్లో సుధీర్ గారు నరకానికి వెళ్ళబోతున్నారు. మనం దగ్గరుండి లైవ్ లో తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుందో. బ్రేకింగ్ న్యూస్ స్వర్ణ, సుధీర్ గారు మరో కొద్దిసేపట్లో నరకానికి వెళ్ళబోతున్నారు. మీ పేరేంటి? నా పేరు యాంకర్ ప్రసాద్. నేను ప్రెజెంటర్ స్వర్ణ. మీ టీవీ పేరు? మనిషి అనేవాడు ఎవడు చూడు. ఎవర్రా నిన్న టీవీనా ఏదో అలా కాదు సార్, అన్యాయం జరుగుతుంటే ఏ మనిషి అన్నవాడు చోడ్డు సింబాలిక్ గా ఆపుతాడని చెప్పి సింబాలిక్ ఈ ఛానల్ పెట్టామన్నమాట. చేతులు ఏంటి సార్? ఇది బ్రేక్ కింగ్ న్యూస్. సింబాలిక్ గా బ్రేక్ తెచ్చాను సార్. ఇప్పుడు ఇక్కడ మనం బ్రేక్ చేయాలి. రండి తొందర రండి సార్. మీరు చాలా అవమానిస్తున్నారు సార్. నిజాయితీకి షర్టు ప్యాంట్ వేస్తే మా ఛానల్ సార్. నిజాయితీకి అండర్వేర్ మర్చిపోయారు. ఆ లోపల బయట తీసుకు చూపించడం మా లక్ష్యం సార్. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మన న్యూస్ ఛానల్ గా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. నేను నిన్ను క్వశ్చన్ అడగాలి, నువ్వు ఆన్సర్ చేయాలి. ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సరే, బాగుందరా. హాయ్ హలో నమస్తే, నేను స్వర్ణ. మనిషి అనేవాడు ఎవడు చూడు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సెలబ్రిటీ అయిన సుధీర్ మరో 2 గంటల్లో నరకానికి వెళ్ళిపోతున్నాడంట. అమ్మ ఈ డైలాగ్ అందరూ వెళ్ళిపోయేలా ఉన్నారు. ఫాస్ట్ గా ముందుకు వచ్చేసాయి. ఈ వార్త వినగానే 2 తెలుగు రాష్ట్రాలలోని మహిళలే కాదు, దేశం మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుధీర్ లేడీ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఉత్కంఠకు లోనయ్యారు. అక్కడ ఘటన దగ్గర మన రిపోర్టర్ ప్రసాద్ ఉన్నాడు. ప్రసాద్, చెప్పు స్వర్ణ, పరిస్థితి ఎలా ఉంది? నీకు తెలుసు కదా స్వర్ణ, నేను హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకోలేదు, ఉంచోలేను. అది నా పరిస్థితి స్వర్ణ. ప్రసాద్, నీ గురించి అడగడం లేదు, అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు? ఇక రేపు నుంచి పులిహోర పులిసిపోబోతుంది నన్ను కలిపేవారు ఎవరని చెప్పేసి. గోడలు బిక్కముఖం పెట్టాయి నన్ను దూకేవారు ఎవరు అనేసి. మిషన్లు మోగబోయాయి. మిషన్లో మోగపోవడం ఏంటండి? అంటే చెరుకు మిషన్లు, కుట్టు మిషన్లు మోగబోయాయి. ప్రసాద్, ఒకసారి నేను లీడ్ తీసుకుంటాను. సుధీర్ ఎక్కువ మాట్లాడుతున్నారు. సుధీర్ కనుక ఒకవేళ నరకానికి వెళ్లిపోతే గనక ఆ ప్లేస్ నేను రీప్లేస్ చేయొచ్చేమో అన్నట్లుగా ఆది గారు చూస్తున్నారు. ఆది గారు ఏమో కానీ నువ్వైతే చూస్తున్నావమ్మా, నాకు అర్థమైపోతుంది. బాబు ఫీలింగ్స్ సార్. ఆది గారు చెప్పండి, సుధీర్ గారు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే ఆ ప్లేస్ ని మీరు భర్తీ చేయాలనుకుంటున్నారా? నేను చేయలేను, నాకు అసలు అలాంటి ఏం తెలియవు. ఏమన్నా పైనుంచి మేము అన్ని చూస్తూనే ఉన్నాము, నువ్వు ఏం కూడా దూకుతున్నావు, కలుపు కొట్టుతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, నీతో వచ్చేది ఎవరు? పైనుంచి అన్ని చూస్తూనే ఉన్నావు. అంటే కింద ఫ్లోర్ నుండి మీ పై ఫ్లోర్ లో ఉంటారు సార్? అన్న బేసిక్ గా నన్ను అక్కడికి ఒక్కడే వెళ్ళేవాడు, ఇప్పుడు అక్కడికి కూడా ఒక్కడే వెళ్తున్నాడు. అది నాకు చాలా బాధగా ఉంది. అంతేకాదు మన రాంప్రసాద్ ఉన్నారు, ఆయన ఫీలింగ్ అంటే కనుక్కుందాం. ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్ సుధీర్ మీకు నరకానికి వెళ్తుంటే? స్వర్ణ ప్యాలెస్ లోకి వెళ్ళింది చూడండి. సార్ 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 ఇంకో 2 గంటలు సార్ మీ నరకానికి వెళ్ళింది. ఈ గ్యాప్ లో మీరు ఏం చేస్తున్నారు సార్? న్యూస్ ఎలా చదవాలో చెప్తున్నాను. నేర్పించకండి. నరకానికి వెళ్ళాలో నేను లీడ్ చేస్తున్నాను. ప్రసాద్, నువ్వు న్యూస్ చదివేలాగా న్యూస్ అయ్యేలాగా ఉన్నావు. చెప్పండి రాంప్రసాద్ గారు, అసలు ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? ఎప్పుడు అందరం కలిసి వెళ్ళాను, ఇప్పుడు ఒక్కడే వెళ్తున్నాడు. పర్సనల్ పని మనం ఏం చేయలేము. అది ఇక్కడ మీరు ఆపడానికి ఏం లేదా? ఇక్కడ వేరు అక్కడ వేరు కదా, అంతా ఆడికి ఇచ్చేసాం పైన. లేదు సార్, అక్కడ వేరు ఇక్కడ వేరు, చెట్టుగా ఉంటుంది వేరు. నువ్వు పెట్టుకోరండి అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇన్ ఓవర్ టు స్టూడియో. పవర్ 6 బాల్. అలాగే ఇక్కడ కన్నడ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన బుల్లెట్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన ఫీలింగ్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సుధీర్ అన్న నరకానికి వెళ్ళాడు. మీరు కామెడీ చేస్తే ఖచ్చితంగా వెళ్తారు. మీరు కూర్చోండి చెప్పు. అలాగే ఇక్కడ యముడు గారు ఉన్నారు. యముడు గారు ఫీలింగ్స్ ఎలా ఉంటారు? నువ్వు నా మీద పెట్టే కాన్సంట్రేషన్ యాంకర్ గారు, ఇది కరెక్ట్ కాదు నా ఫీలింగ్. మీ ఫీలింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీ ఫీలింగ్స్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, ఆయనకి ఇవ్వకండి. తర్వాత 2 గంటలు వెళ్ళిపోతారు. తర్వాత మరి ఏం చేయాలి? మరి ఆ 2 గంటల సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అనుకోవచ్చుగా. టీవీ కట్టండి రా. టీవీని
కట్టాలంటావు తాడు తీసుకురండి అర్జెంట్ గా. నువ్వు కట్టేసుకో ముందు ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ కనుక్కోవాలి. యముడు గారు, అసలు మీరు అంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్, అంతమంది అభిమానులు ఉన్న వ్యక్తిని తీసుకెళ్లాలనుకుంటున్నారు మీ నరకానికి, ఎందుకు మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారు? సో యాంకర్ గారు, అమ్మా స్వర్ణ, మీది అయిపోయేసరికి ఇక్కడ ఇంకో చిన్న యాంకర్ వచ్చేలా ఉన్నారు చూడండి. సుధీర్ గారు బయటికి రండి సార్. అందుకే ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఉన్నారు, యముడు గారు ఫీలింగ్ కనుక్కుందాం. చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్తారా? ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ ఇమానియల్, మీ అన్నగారైన సుధీర్ గారు నరకానికి వెళ్తున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? అన్నయ్య చిరంజీవి గారు, ఓకే, దాని గురించి పక్కన పెట్టేసండి. సుధీర్ గారి గురించి చెప్పండి. అబ్బా నిమ్మ గొప్పదే, అది కూడా చిరంజీవి గారిదే. చిత్రగుప్తా, అనవసరంగా ఈ భూలోకానికి వచ్చావు. ఈ దరిద్రం మొహంగాడు ఉన్నానంటే అసలు వచ్చేవాడు గారు. మీరు కూర్చోండి చాలు. నువ్వు చేసిన పాపాల కంటే ఈ నష్ట చూస్తున్న తలనొప్పి వచ్చేస్తాయా? యమధర్మరాజు గారు కోపం తెప్పేసి ఇప్పుడే తీసుకెళ్ళిపెట్టున్నారు. మీరు ఆ న్యూస్ అయితే తర్వాత మాట్లాడతారు కానీ మీరు హ్యాపీగా ఓకే, ఒక లాస్ట్ బులెటిన్ ఒకటి ఉందండి, ఆవిడ అడుగుతాను, ఆవిడ ఫీలింగ్ ఏంటో. విష్ణుప్రియ గారు, ప్రసాద్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? He's a very very nice man. హ్యాపీ కదా? హ్యాపీ. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. రండి స్వర్ణ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year anniversary celebration. 4 ఏళ్ల నుంచి చేస్తోంది. కొంచెమైనా బోరు, ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అలానే నేను ఎన్నిసార్లు వచ్చాను, నేను ఎందుకు యాంకర్ కాకూడదు? ఎంతో మంది శ్రీదేవికి వస్తుంటారు పోతుంటారు. రష్మి లోకల్. ఆది గారు, తను ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలు ఏమైనా తప్పు చేశాను యాంకరింగ్ లో? యాంకరింగ్ చేయటం తప్ప యాంకరింగ్ లో బ్లైండ్ ఫోల్డ్ కబడ్డీ అవుట్ గారు ముక్కు మెట్లు గుద్దుకుందరా? పిల్లాన్ని చంపేస్తారా? ఆయనకి మామూలుగానే కనపడదు, కళ్ళగత్తినోడు కట్టినోడు. నీ పేరేంటి? సావిత్రి. పెద్ద స్టార్ అవుతావు. ఒక సూర్యుడు, ఒక చంద్రుడి లాగా ఒకే ఒక్క మహానటి, అది మన సావిత్రి గారు మాత్రమే. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ లో మాట్లాడుకోవాలి. ఏరా ఆది, బలిసిందారా? చీరేస్తా. షేప్ అవుట్ అయిపోతావు. ఈగో ఎందుకురా నీకు? ఫన్నీగా అన్నలేరా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? రాట్లేదే. ఒప్పుకోవచ్చుగా. పారిపోదామా? క్యూలో ఉన్నారు. రానంటావు అయితే. లవ్లీ మై హీరో రెడీగా ఉన్నాడు కదా ఇక్కడే. మొహం సరిగ్గా చూడు, ఆ మాట అనవు నువ్వు. అంత మాట అన్నాడు, ఏదో చెప్పరా. నాన్సెన్స్. నువ్వు ఎవడ్రా? పుష్ప ఫ్రెండ్ ని. నువ్వు? పుష్ప మేనేజర్. నువ్వు? పుష్ప డ్రైవర్. నేనే పుష్ప. ఎవడైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు, పుష్ప మనిషి అనే చెప్పుకుంటారు. ఫీలింగ్స్ వస్తున్నాయా? యాందిరయ్యా యాం చేస్తున్నా? ఎందుకో పోయినవే ఎన్నెలా కన్నర కనల్ల మమ్ముల కోపాలకి పుల్లాడవి కలగ వెడుతదే ప్రేమగల దీపమైతే ఇల్లు వెలుగ వెడుతదే దాయి దాయి రావే ఎన్నెలా. బ్రదర్, మీ వాయిస్ అయితే వేరే లెవెల్ బ్రదర్, అసలు చాలా బాగా నచ్చింది నాకు. గుట్ట కింద గుంపు చెట్ల నిండా సెయ్యి బట్టి కుంజాకయ్యో ముగ్గులయ్యా మధ్యతో నిన్న కురందయ్యో
సొంపు చెట్ల నిండా వరసకు నాకు వరసకు నాకు వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ మందితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ. శ్రీదేవి డ్రామా కంపెనీ